అయితే ఇప్పుడు బీజేపీ, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బీజేపీ అండి? ఇప్పుడు మీకు అంటే 2 కూటములుగా మీరు అనుకుంటున్నారు, బట్ బీజేపీ కూడా స్ట్రాంగ్గా ఉంది చాలా పాకెట్స్లో. వాళ్ళు కూడా మేము క్యాప్చర్ చేస్తాము, అధికారంలోకి వస్తాము, కొంతమంది చాలా అంటే పెద్ద లీడర్లు, గట్టి లీడర్లు మాకు దగ్గర చేరబోతున్నారని అంటున్నారు. బీజేపీ రోల్ ఎలా ఉండబోతున్నది? బీజేపీ టీఆర్ఎస్ పార్టీ హిడెన్ అలయన్స్ ఉంది. మేము చెప్తూ వస్తున్నాము, జనం కూడా, ప్రజలు కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఓకే, అంటే టాసిట్ అండర్స్టాండింగ్ ఉందా? టాక్టికల్ అండర్స్టాండింగ్లో పోతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ. అటువైపు మజ్లిస్తోని టాక్టికల్ అండర్స్టాండింగ్ నడుస్తూ ఉంది టీఆర్ఎస్ది, ఇటువైపు బీజేపీతోని. సో మాకు కూడా అప్పుడప్పుడు చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్ర రాజకీయాలు ఎక్కడ పోతుంది, హౌ హి హస్ మేనేజ్. ఒక దిక్కు రైటిస్ట్ వీళ్ళు ఉన్నారు, ఒక దిక్కు మైనారిటీ సభ్యుల పార్టీ ఉన్నది, మళ్ళీ ఓ దిక్కు వీళ్ళని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నాడు ఈయన అని చెప్పి ఈ టాక్టికల్ అండర్స్టాండింగ్తో మాకు కూడా విచిత్రంగా కనపడతా ఉంది. దీని మీద ఆయన చిత్తచిత్తని ముందు పేపర్ పెట్టకుండా మన ప్రజాకూటమి మీద ఆయన ఏదో కమెంట్ చేస్తూ ఉంటే మాకు కూడా అది చాలా ఐ మీన్ అంటే బీజేపీ వాళ్ళ వ్యూహం ఏమై ఉంటుంది అంటారు? అంటే బీజేపీ పార్టీకి శక్తి లేదండి ఇక్కడ తెలంగాణలో లేదు. మీరు ఆంధ్రలో కూడా చూసినారు, పెద్ద లేదు. సరే, బీజేపీ పార్టీకి ఇక్కడ శక్తి లేదు. వాళ్ళకి మోదీ గారు అంత పీక్లో ఉంటేనే 5 మంది ఎమ్మెల్యేలు వచ్చినారు, వాళ్ళకి ఒక ఎంపీ వచ్చినాడు. సో ఈరోజు మోదీ గారిది పవర్ అంతా డిక్లైన్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా మీరు దేశవ్యాప్తంగా చూస్తే మీరు మోదీ అండ్ హిస్ క్రేజ్ హెస్ డిక్లైన్డ్. ఓకే, అటువంటి పరిస్థితిలో నేనేదో వాళ్ళు ఇప్పుడు ఏదో గెయిన్ అవుతారని చెప్పి అటువంటి ఇక్కడ ఆలోచన కనబడుతుంది. మీ జిల్లాలో ఎలా ఉందండి బీజేపీ? అంటే మీ జిల్లాలో కూడా కొన్ని పాకెట్స్లో బీజేపీ స్ట్రాంగ్ కదా. గతంలో నరేంద్ర గారు ఉండేవాళ్ళు, జయప్రకాష్ నారాయణ, అదే మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళే. కొంత అక్కడ కూడా బీజేపీ బాగానే ఉందని అంటారు. బీజేపీలోకి వచ్చిన వాళ్ళు గెలిచింది కూడా అంతా టీఆర్ఎస్ పార్టీ ప్లాంక్ మీద గెలిచినారు. ఆ రోజు కాంగ్రెస్తో వాళ్ళకి టైఅప్ ఉండింది 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు. వీళ్ళందరూ గెలిచినారు టీఆర్ఎస్ పార్టీ ప్లాంక్ మీద గెలిచినారు, బీజేపీ పైన గెలవలేదు. అండ్ ఆ రోజు వాళ్ళు టీఆర్ఎస్లో ఉండే, మాకు అలయన్స్ ఉండే, కాంగ్రెస్కి అలయన్స్. ఓకే, సో మీకు మైనారిటీస్ కూడా ఎక్కువ అనుకుంటే మీ జిల్లాలో? మైనారిటీస్ కొన్ని పాకెట్స్లో ఉన్నారండి. టౌన్స్ ఉన్న దగ్గర ఉన్నారు, పటేంచెరు నియోజకవర్గంలో ఉన్నారు. కొంతమందికి మైనారిటీస్ కొంచెం మీ దుబ్బాకలో లేరా? దుబ్బాక నియోజకవర్గంలో రూరల్ కాన్స్టిట్యున్సీ ఎక్కువ మంది మైనారిటీస్ లేరు, ఉన్నారు. బట్ ఈసారి ఎటు సైడ్ ఉండే అవకాశం ఉంది మైనారిటీస్ ఖచ్చితంగా కూడా గతంలో కూడా కాంగ్రెస్తోనే వాళ్ళు కష్ట సుఖాలు పంచుకున్నారు, మాతోనే ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే మైనారిటీలకి కొంచెం ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ వే టు వూ దేర్ ఓట్స్ లాగా ఉంది కదా. ఏమి ఇచ్చిండండి, గతంలో వాళ్ళకి 12% చేస్తా అన్నాను, మేము 4% రిజర్వేషన్ ఇచ్చినాము, వాళ్ళకి 12% చేస్తా అన్నాడు. అది సాధ్యమైందా? చెప్తా ఉన్నాడు, కానీ గ్రౌండ్లో ఏం లేదు. అయితే ఆయన అవసరానికి కొంచెం మజ్లిస్ పార్టీని వాడుకుంటున్నాడు, టాక్టికల్ అండర్స్టాండింగ్తో. మజ్లిస్ ఇన్ఫ్లుయెన్స్ ఉందండి మైనారిటీస్ మీద? అంటే మా రూరల్ ఓల్డ్ సిటీ వదిలేస్తే మిగతా ఎక్కడ లేదండి, ఎల్స్వేర్ ఇన్ ది స్టేట్ లేదు. ఇక్కడ రూరల్ సెక్టర్లో మజ్లిస్ ఎక్కడ లేదు. వాళ్ళు అక్కడే హైదరాబాద్ బోధను అటు సైడ్ కొంత ఉండే అవకాశం, వెరీ మినిమల్ పాకెట్స్లో ఉన్నారు. అది కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేంత పరిస్థితిలో లేదు. అంటే రేపు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు సభలు, మీరు దాదాపు 10-12 సభలు ఏదో స్టేట్లో పెట్టబోతున్నాం అంటున్నారు. సో దానివల్ల మీరు కొంచెం టిల్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఆప్షన్స్? ఖచ్చితంగా కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన వ్యక్తి, తను అంత మేజర్ డిసిషన్ తను తెలంగాణకి అనుకూలంగా తీసుకున్నది ఆ రోజు. ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజల మనసులో ఆమెకి ఒక స్పెషల్ స్టేటస్, స్పెషల్ స్పేస్ ఉంటుంది. సో ఆమె ఖచ్చితంగా కూడా మళ్ళీ ఈరోజు నేను నా మాట నిలబెట్టుకున్నాను, తెలంగాణ ఇచ్చినాను, మళ్ళీ మీరు మీ మాట నిలబెట్టుకొని మాకు ఖచ్చితంగా కూడా గెలిపియాలని చెప్పి ముందు వచ్చి చెప్పడం జరుగుతుంది. దాని మీద ఖచ్చితంగా కూడా మాకు మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అంటే వాళ్ళ ఇంపాక్ట్ బాగా ఉండే అవకాశం ఉందండి? ఖచ్చితంగా ఉంటుందండి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.